హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోటోలాగ్స్. సాటర్డే అలా బోర్ కొడుతుంటే ఇన్స్టా స్క్రోల్ చేసేటప్పుడు కాలు వాటర్ ఫాల్స్ ట్రెక్ అని అనిపించింది. సో వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక సీట్ అవైలబుల్ ఉందని చెప్పారు. బ్లింకిట్లో ఒక రెయిన్ కోట్, ఒకటి ఫోన్ కవర్, ఇంకొకటి బ్యాక్ కవర్ ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. సో ఆ రోజు నైట్, సాటర్డే నైట్ 12కి A to Z అడ్వెంచర్స్ వాళ్ళతోటి ట్రిప్ స్టార్ట్ అయింది అనమాట. అది ఒక టూరిస్ట్ వ్యాన్లో అనమాట. టూరిస్ట్ వ్యాన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు మంచిగా బాగానే ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా డీజే సాంగ్స్ పెట్టుకొని మొత్తం ఎంజాయ్ చేశారు. అట్లనే నైట్ అంతా ట్రావెల్ అయిపోయిందనమాట. ఇలా మార్నింగ్ వెళ్ళి ఇక్కడ బేస్ క్యాంప్కి వచ్చామన్నమాట. బేస్ క్యాంప్ కాలు వాటర్ ఫాల్స్ ట్రెక్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ టిఫిన్ పోహా పెట్టారనమాట. పోహా తినేసి మేము ట్రెక్కి స్టార్ట్ అయిపోయాము. ఎక్కువ పెద్ద కష్టం ఏముండదు అనమాట. ఈజీ టు మోడరేట్ ట్రెక్, ఎవ్రీ వన్ కెన్ డూ. కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది. ఆ రోజు అయితే ఫుల్ కంటిన్యూస్గా వర్షం పడితేనే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బేస్ క్యాంప్ లాంటిది అనమాట. సో ఇక్కడ మేము ఒక 10 minutes అట్లా చిల్ అయిపోయాము ఫొటోస్ తీసుకుంటూ. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుందా? ఇదైతే సేమ్ వాటర్ ఫాల్ ఆకాశం నుంచి పడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత హైట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1200 feet హైట్ ఉంటుంది. దీని పక్కనే మీకు ఒక బాలు వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనమాట. బాలు కాలు ఈ రెండు పక్క పక్కన. ఇక్కడ వెదర్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. మీరు చుట్టూ చూసుకున్నట్టయితే క్లౌడ్స్, మౌంటైన్స్, ఎటు పక్కన చూసిన మొత్తం గ్రీనరీ, వాటర్ ఫాల్స్, అండ్ పైగా ఆ రోజు అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇక్కడైతే మేము కొద్దిసేపు ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వేరే లెవెల్ ఉంది నేచర్. అక్కడ చూసుకున్నట్టయితే వాటర్ ఫాల్ అనమాట. అక్కడ నుంచే కొంచెం కొంచెం కనిపిస్తుంది. సో మీరు అక్కడ వరకు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మీరు సగం దూరం బైక్ పైన కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ వర్షం పడితే ఇట్ ఈస్ టూరిస్ట్కి మొత్తం జారుతుంది అనమాట. మీరు ఆల్మోస్ట్ నడుస్తుంటేనే జారుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇక్కడ చూసుకున్నట్టే క్లియర్గా అనిపిస్తుంది 2 వాటర్ ఫాల్స్, బాలు అండ్ కాలు. On the right side it is Balu, on the left side it is Kalu waterfall, and full of greenery you can observe there. It is like the waterfall is like falling from one mountain to another mountain like that, and full of greenery. నేచర్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు మాన్సూన్లో ప్లాన్ చేసుకుంటే ఇదైతే పక్కా చూడాల్సిన ప్లేస్ అనమాట మహారాష్ట్రలో అయితే. ట్రెక్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. మీరు ఇట్లా మధ్యలో ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఇట్లా రివర్ క్రాసింగ్స్ కూడా చాలానే ఉంటాయి అన్నమాట. సో ఒకటైతే మెయిన్ రివర్ క్రాసింగ్ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ స్విమ్మింగ్ చేసుకుంటా అటు నుంచి ఇటు క్రాస్ అయిపోయాను అనమాట. ఆ ఫ్లో అయితే చాలా పెద్దగానే ఉంటుంది. మీరు జస్ట్ నిలబడితే ఇట్లా కొట్టుకుపోతారు అనమాట. అంత ఉంటుంది ఫ్లో. అండ్ కింద మొత్తం రాళ్ళు రప్పలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈత కొట్టేటప్పుడు. సో మొత్తానికి అక్కడ నుంచి ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ నేనైతే క్రాస్ అయిపోయాను అన్నమాట. రివర్ క్రాసింగ్ తర్వాత ఇంకొంచెం ట్రెక్ చేసిన తర్వాత ఇలా మెయిన్ కాలు వాటర్ ఫ్లో ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ తెలుస్తుంది మీకు అసలైన అడ్వెంచర్ అండ్ అసలైన ట్రెక్ ఏందనేది. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మొత్తం స్లిప్పరీ ఉంటుంది, ఫ్లో కూడా హెవీగా ఉంటుంది. కాబట్టి మీరు కొట్టుకోపోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే పక్కన సైడ్కి రాకుని పట్టుకొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మెల్లగా క్రాస్ అవుతారు అనమాట. అండ్ అక్కడ తాడు పట్టుకొని కూడా క్రాస్ అవుతారు అనమాట. వాళ్ళు ట్రెక్ లీడర్స్ గైడ్ చేస్తారన్నమాట ఇట్లా క్రాస్ అయ్యాలనేది. సో ఇక్కడైతే ఫ్లో అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కాలు వాటర్ ఫాల్ అనమాట, మెయిన్ వాటర్ ఫాల్. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట కాలు వాటర్ ఫాల్. మధ్యలో కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉన్న దగ్గర మేమైతే కొద్దిసేపు ఆగి మొత్తం చిల్ అయిపోయినామన్నమాట. నేనైతే అట్లనే ఒక 10 minutes అట్లనే పడుకున్న వాటర్ ఫాల్ చూస్తూనే ఉండిపోయాను అనమాట. అంత అద్భుతంగా ఉంది. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్ అండ్ కూల్గా ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి ఇంకొద్ది దూరం వాటర్ ఫాల్స్కి మరీ దగ్గరగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ట్రెక్ మాస్టర్ అలా రాయికి ఒక తాడు కట్టి ఆ తాడుని పట్టుకొని మెల్లగా ఒకరి చేతి ఒకరు పట్టుకొని మెల్లగా క్రాస్ అయ్యకుండా ఆల్మోస్ట్ మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే మెయిన్ వాటర్ ఫాల్, కాలు వాటర్ ఫాల్. దీన్నే కింగ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇది సహ్యాద్రి మౌంటైన్స్లో ఉంటుంది అనమాట. ఈ సహ్యాద్రి మౌంటైన్స్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి అన్నమాట. దీన్ని యునెస్కో బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా చూస్తారనమాట. ఇది గాడ్స్ వ్యాలీ అంటారు అనమాట. సో ఇదైతే వేరే లెవెల్ ఉంది. మొత్తం చూడడానికైతే విజువల్ వండర్లా ఉంది.
సో ఇదైతే పక్కా చూడాల్సిన ప్లేస్ అనమాట మాన్సూన్లో. అది చూడంగా మీరు ఓన్లీ జస్ట్ 3 మంత్సే ఉంటుంది అనమాట ఈ వాటర్ ఫాల్. వన్స్ రెయిన్ ఆగిపోయాక మొత్తం అంతా డ్రై ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకుంటే ముందే చెక్ చేసుకోవాలన్నమాట వాటర్ ఫాల్ ఫుల్ ఫ్లో ఉందా లేదా అనేది. సో ఇదైతే చూడడానికైతే వేరే లెవెల్ ఉంది. నా మైండ్లో ఇప్పటికి అట్లనే ఉందన్నమాట వాటర్ ఫాల్, అంత అద్భుతంగా ఉంది. ఇలాంటి వాటర్ ఫాల్ నేను ఎన్నో వాటర్ ఫాల్స్ చూసినా కానీ ఇలాంటి వాటర్ ఫాల్ మాత్రం ఎక్కడ చూడలేదు. ఇది ఆల్మోస్ట్ 12,000 ఫీట్ హైట్ నుంచి పడుతుంది అనమాట. ఇది జస్ట్ వాటర్ ఫాల్ కాదు, ఇది ఒక పెద్ద వ్యాలీలా ఉంటుంది అనమాట. ఆ పెద్ద వ్యాలీ ఉంటుంది అండ్ మీకు స్టెప్స్ లాగా మౌంటైన్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ లాగా మౌంటైన్స్ ఉన్న దగ్గర వాటర్ ఫ్లో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ అట్లా పడతాయి అనమాట. మొత్తం చూసుకున్నట్టే వైట్ కర్టెన్లా ఉంటుంది అనమాట. అది ఒక 1 టైర్ నుంచి అనదర్ టైర్, 1 టైర్ నుంచి అనదర్ టైర్ అట్లా పడుతూ ఉంటుంది అనమాట. మొత్తం 1200 ఫీట్స్ హైట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మొత్తం పైతే అయితే కనిపించదు, ఎందుకంటే అక్కడ మొత్తం ఫాగ్ కవర్ అయి ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే క్రౌడ్ కూడా చాలామంది వచ్చారనమాట. ఇట్లాంటి ట్రెక్ గ్రూప్స్ చాలా ఉంటాయి అనమాట. రీసెంట్గా ఇన్స్టాలో ఇట్లా ఫేమస్ అయింది ట్రెక్ గ్రూప్స్ అని. సో దానివల్ల నాకు తెలిసి ఇంతగానం క్రౌడ్ వస్తుర్రు. అంత రిస్కీ ఎన్విరాన్మెంట్లో కూడా ఇంతమంది క్రౌడ్స్ వస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉందని అనేది. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అ ట్రిప్ ఇన్ మాన్సూన్ దెన్ కాలు వాటర్ఫాల్ షుడ్ బి ద ఫస్ట్ వన్, because it is like a visual wonder. It is fully covered by the green valley, waterfalls and rain. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అస్సలు రిగ్రెట్ గారు మీరు ఇక్కడ వచ్చిన తర్వాత. అంత క్రౌడ్ ఉన్నా కానీ నేను ఏమో అనుకున్నా కానీ ఇంత క్రౌడ్ చూసిన తర్వాత కూడా ఓకే అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం దగ్గరికి వెళ్ళినాక అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్, అట్లనే కొన్ని స్టిల్స్, ఇన్స్టాలో కొన్ని స్టిల్స్ ఫేమస్ ఉంటాయి అన్నమాట. అయితే అక్కడ రాయి కనిపిస్తుంది కదా, రాయి ఫేమస్ అనమాట. అందరు రాయి పైన నిలబడి ఫొటోస్ దిగుతారనమాట. సో ఇట్లనే కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అట్లా వేసుకొని అక్కడ ఒక 3-4 అవర్స్ మొత్తం చిల్ అయినాం అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇది మస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మాన్సూన్ అనమాట. సో మీరు ప్లాన్ చేసుకుంటే ఓన్లీ మాన్సూన్లోనే వెళ్ళాలి. వేరే టైంలో వెళ్తే అసలు ఏముండదు, మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. సో ఇది రివర్ క్రాసింగ్ పాయింట్ అనమాట. కొద్దిసేపు ఇక్కడ ఆగి చిల్ అయిపోయాము అనమాట. తర్వాత మేము మెల్లగా ట్రెక్ చేసుకుంటూ రిటర్న్ అయిపోయాము అనమాట. ఈ రిటర్న్లో చూస్తున్న కూడా కనిపిస్తుంది అనమాట వాటర్ ఫాల్. అది సేమ్ ఆకాశం నుంచి పడుతున్నట్టు అనిపిస్తుంది వాటర్ ఫాల్. అండ్ చుట్టూ గ్రీనరీ, ఇది వెళ్తున్నప్పుడు చాలా చిన్న చిన్న రివర్ క్రాసింగ్స్. సో మొత్తం బాగుంటుంది.